హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు 2023లో విడుదలైన రివెంజ్ ఆఫ్ ఏ బెస్ట్ యాక్ట్రెస్ అనే కొరియన్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. మీరు కనుక నా ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని రింగ్ చేయండి. డ్రామా స్టార్టింగ్లో మనకి షన్ వాన్యే అనే ఒక అమ్మాయిని చూపిస్తారు. ఈమె మన హీరోయిన్. ఈమె సిన్హా ఎంటర్టైన్మెంట్స్ అనే కంపెనీకి యాక్ట్రెస్గా వర్క్ చేస్తుంది. అండ్ ఈ కంపెనీ సీఈఓ మరెవరో కాదు, లూ మిన్యూ. అండ్ ఇతను మన హీరోయిన్ యొక్క ఫియాన్సే. నైట్ టైం రోడ్ పై ఎవరి నుండో తప్పించుకోవడానికి పరిగెడుతూ, బట్ అన్ఫార్చునేట్లీ ఒక కార్ వచ్చి ఆమెను గుద్దేస్తుంది. దీనివల్ల ఆమె అక్కడికక్కడే చనిపోతుంది. తీరా చూస్తే అలా డాష్ ఇచ్చింది మరెవరో కాదు, ఆమె ఫియాన్సే మింగ్యూ. నెక్స్ట్ డే మార్నింగ్ ఆమె యొక్క ఫినరల్ జరుగుతుంది. అక్కడికి ఆలు చాలా నార్మల్ గా వచ్చుంటాడు. అండ్ అతనితో పాటు మన హీరోయిన్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ అయిన మియాంగ్ కూడా వచ్చుంటుంది. వాళ్ళు అక్కడ వచ్చిన రిపోర్టర్స్ ముందు చాలా బాధపడుతూ నటిస్తుంటారు. బట్ రియాలిటీలో వాళ్ళిద్దరే కలిపి ఈ యాక్సిడెంట్ ని ప్లాన్ చేస్తున్నారు. అక్కడికి వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయాక ఆ మియాంగ్ మన హీరోయిన్ యొక్క డెడ్ బాడీ దగ్గరికి వచ్చి, నువ్వేం బాధపడకు, నీ ఫియాన్సేని నేను జాగ్రత్తగా చూసుకుంటా అని చెప్తుంది. ఇంకా ఆలు ఇంకా మియాంగ్ అక్కడ ఒక అమ్మాయి చనిపోయిందనే విషయాన్ని కూడా మర్చిపోయి ఆమె శవం ముందే హక్ చేసుకుని కిస్ చేసుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ వీళ్ళిద్దరికి అఫైర్ ఉంది. బట్ ఈ షన్ వాళ్ళిద్దరికి మధ్యలో అడ్డంగా ఉంది కనుక వాళ్ళిద్దరూ ప్లాన్ చేసి ఈ మర్డర్ని చేసుంటారు. సీన్ ఇక్కడితో కట్ అయి మనకి ఇంకొక టైం లైన్ ని చూపిస్తారు. అందులో మన హీరోయిన్ షన్ ఇంకా బ్రతికే ఉంది. అండ్ ఆమె చనిపోయే ముందు రోజుకు వచ్చు. బట్ సర్ప్రైజింగ్లీ మన హీరోయిన్ కి ఇప్పటి వరకు చూసిన టైం లైన్ లో జరిగిన విషయాలన్నీ గుర్తుంటాయి. ఇప్పుడు మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. అదేంటంటే ఆ లూ ఇంకా మియాంగ్ మన హీరోయిన్ ని చంపడానికని కొంతమందికి డబ్బు ఇచ్చి వాళ్ళ చేత హీరోయిన్ కి పాయిజన్ ని తాగిస్తారు. దీనివల్ల మన హీరోయిన్ కి థ్రోట్ లో చాలా పెయిన్ వస్తుంది. సో ఆమె ఈ విషయం లూకి చెప్పి హెల్ప్ తీసుకుందామని అతని దగ్గరికి వచ్చి చూస్తే వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతూ ఉంటారు. ఇది చూసిన మన హీరోయిన్ బాగా అప్సెట్ అవుతుంది. బట్ ఆ లూ మాత్రం, ఏంటి నువ్వు పాయిజన్ తాగినా ఇంకా చావలేదా అని, నిన్ను నా చేతులతోనే చంపేస్తా అని మన హీరోయిన్ ని కార్ తో చేసి యాక్సిడెంట్ చేసి చంపేశాడని చూపిస్తారు. సీన్ మళ్ళీ ప్రెజెంట్ కి వచ్చేస్తుంది. అలా ఆమె చనిపోయినా సరే దేవుడు ఆమెకి సెకండ్ ఛాన్స్ ఇవ్వటంతో ఈసారి బ్రతికొచ్చిన ఆమె వాళ్ళపై తన రివెంజ్ ని తీర్చుకోవాలనుకుంటుంది. తర్వాత సీన్ లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది. దానికి లూ ఇంకా షన్ ఇద్దరు కలిపి వెళ్తారు. బట్ మన హీరోయిన్ మాత్రం చాలా నార్మల్ గానే యాక్ట్ చేస్తుంది. ఎందుకంటే తను చేయబోయేది ఎవరికి తెలియకుండా ఉండాలని. ఇప్పుడు ఆమె మాట్లాడుతూ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అని చెప్పి, నేను ఇంకా లూ ఎంగేజ్మెంట్ చేసుకున్నాం, మేము నెక్స్ట్ మంత్ లో పెళ్లి చేసుకుంటామని వాళ్ళందరికీ తమ ఎంగేజ్మెంట్ రింగ్ ని చూపిస్తుంది. ఇప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. అదేంటంటే పాస్ట్ లో వాళ్ళు ఇలా అనౌన్స్ చేయగానే ఆ మియాంగ్ ఉంది కదా, ఆమె ఒక అతన్ని ఏర్పాటు చేసి ఉంటుంది. అతను అందరూ చూస్తుండగా మన హీరోయిన్ పై వాటర్ ని చల్లేసి ఆమె చెడ్డది, వేరొక అతనితో రిలేషన్షిప్ లో ఉందని ఒక ఫేక్ ఫొటోస్ ని అక్కడ ఉన్న స్క్రీన్ పై ప్లే చేసుంటారు. విషయం మన హీరోయిన్ కి కూడా గుర్తుంటుంది. సో ఆమె ఇదే ఇన్సిడెంట్ ని ఇప్పుడు మార్చి చూపించాలని వాళ్ళందరూ చూస్తూ ఉండగా వెనక స్క్రీన్ లో తన ఫియాన్సే ఇంకా తన బెస్ట్ ఫ్రెండ్ అయిన మియాంగ్ కలిపి ఉన్న కొన్ని ప్రైవేట్ ఫోటోలను లీక్ చేసేస్తుంది. ఇది చూసిన అక్కడ ప్రెస్ వాళ్ళు వెంటనే మియాంగ్ దగ్గరకు వెళ్లి, ఏంటి మీ బెస్ట్ ఫ్రెండ్ యొక్క ఫియాన్సేతోనే మీరు అఫైర్ పెట్టుకున్నారా అని క్వశ్చన్ల మీద క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు. అండ్ ఆ లూ కూడా షాక్ లో ఉండిపోతాడు. మన హీరోయిన్ వాళ్ళిద్దరిని చూస్తూ, ఇది జస్ట్ బిగినింగే, మీకు ఇంకా ముందు చూపిస్తా అసలు సినిమా అని నవ్వుకుంటూ ఉంటుంది. తర్వాత సీన్ లో ఆ లూ ఉన్నాడు కదా, అతను చాలా సిగ్గుపడుతూ ఉంటాడు. ఎందుకంటే మన హీరోయిన్ తో ఎంగేజ్మెంట్ చేసుకుని ఆమె బెస్ట్ ఫ్రెండ్ తోనే అఫైర్ తో ఉన్నాడు. అండ్ ఈ విషయం ఎవరికీ తెలియదు అనుకుని ఇప్పటి వరకు నాటకాలు ఆడాడు. ఇది అందరికీ తెలిసిపోయిందని బాధపడుతూ ఉంటాడు. సో అతను మన హీరోయిన్ ని కలిసి, ఇది జస్ట్ ఒక మిస్అండర్స్టాండింగ్ మాత్రమే, నేను ఇంకా మియాంగ్ ఒక సీన్ కోసం రిహార్సల్స్ చేసాం, ఆ టైంలో ఎవరో సీక్రెట్ గా ఫొటోస్ తీసారని ఆమెతో అబద్ధాలు చెప్పేస్తాడు. తర్వాత మన హీరోయిన్ షూటింగ్ కోసం ఒక ప్లేస్ కి వెళ్తే అక్కడికి చాలా మంది ఫ్యాన్స్ వచ్చి మన హీరోయిన్ ని చుట్టేస్తారు. ఎందుకంటే ఆమె ఒక ఫేమస్ సెలబ్రిటీ. బట్ కొంతసేపటిలోనే ఆమె దగ్గరికి వేరొక కార్ రావటంతో ఆ ఫ్యాన్స్ అందరూ ఆ కార్ వైపుకు వెళ్తారు. ఆ కార్ లో గుయాంగ్ అనే ఒక సెలబ్రిటీ వచ్చుంటాడు. అతను గు ఎంటర్టైన్మెంట్స్ కి సీఈఓ అండ్ ఒక మల్టీ మిలియనియర్. తను చూడగానే మన హీరోయిన్ కి ఒక విషయం గుర్తొస్తుంది. అదేంటంటే ఆమె యొక్క ప్రీవియస్ లైఫ్ లో ఈ గుయాంగ్ గురించి ఒక ఆర్టికల్ ని చదువుంటుంది. అందులో ఇతను యాక్సిడెంటల్ గా చనిపోయి ఉంటాడు. అంటే ఇతను కూడా త్వరలో చనిపోబోతున్నాడనే విషయాన్ని అర్థం చేసుకుంటుంది. అలా ఈవినింగ్ అయిపోయి ఉంటుంది. మన హీరోయిన్ ఒక సీన్ చేస్తున్నప్పుడు ఆమెకి సపోర్టింగ్ రోల్ చేస్తున్న జియాంగ్ ని ఆమె కొట్టాలని డైరెక్టర్ చెప్తారు. అండ్ ఇదే మంచి ఆపర్చునిటీ అని షన్ తన బెస్ట్ ఫ్రెండ్ ని గట్టిగా కొట్టి తిడుతూ ఉంటుంది. ఇది చూసిన ఆ డైరెక్టర్, ఏం చేస్తున్నావు, ఇది సీన్ లో లేదు కదా అని చెప్పేసరికి, ఓ అవునా, మీరు చెప్పింది నేను తప్పుగా అర్థం చేసుకున్నా అని కవర్ చేసేస్తుంది.
దీని తర్వాత ఆ మియాంగ్ ఫియాన్సే లూ ఉన్నాడు కదా, వాడి దగ్గరికి వెళ్ళి ప్లీజ్ నువ్వు నాకు కొంచెం ఫైనాన్షియల్ గా హెల్ప్ చేయవా అని అడుగుతుంది. బట్ అతను ఆమెకు హెల్ప్ చేయడం పోయి నీ వల్లనే నేను ఆ ప్రెస్ మీటింగ్ లో చాలా అవమానాలు పడ్డా అని తిడుతుంటాడు. తర్వాత సీన్ లో మన హీరోయిన్ షెన్ కెఫెన్ లో కూర్చుంటుంది. ఆమె దగ్గరికి మియాంగ్ వచ్చి నువ్వు నన్ను కావాలని కొట్టావు కదా, సో సారీ చెప్పు అని అడుగుతుంది. బట్ మన హీరోయిన్ ఆమెపై కోపంగా వాటర్ ని చల్లి అక్కడి నుండి వచ్చేస్తుంటే ఆ మియాంగ్ మన హీరోయిన్ పై రివెంజ్ తీర్చుకోవాలనుకుంటుంది. బట్ కరెక్ట్ టైంకి అక్కడికి కొంతమంది రిపోర్టర్స్ తో రావటంతో ఆ మియాంగ్ వాళ్ళ ముందు కొట్టలేక ఆగిపోతుంది. ఆ ఈవినింగ్ మన హీరోయిన్ ఒక అపార్ట్మెంట్ కి వెళ్తుంది. బట్ అక్కడున్న గార్డ్స్ ఆమెను ఆపేస్తారు. సో ఆమె నేను మీ బాస్ యొక్క అపాయింట్మెంట్ తీసుకున్నానని చెప్పటంతో వాళ్ళు ఆమెను లోపలికి వదలగానే ఆమె మన హీరో దగ్గరికి వెళ్ళి నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలి, అవి మీకు వింతగా అనిపించవచ్చు, బట్ మీరు నన్ను నమ్మే తీరాలని, మీరు కొన్ని రోజుల్లోనే చనిపోబోతున్నారు, సో జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది. బట్ ఇది విన్న గూకి కొంచెం కామెడీగా అనిపించి ఆమె మాటల్ని నమ్మకుండా అక్కడ ఉన్న స్విమ్మింగ్ పూల్ లోకి దూకేస్తాడు. ముందంతా నార్మల్ గానే ఉంటుంది. బట్ మన హీరో వాటర్ లోకి వెళ్ళగానే అతనికి కొంచెం నొప్పిగా అనిపించి ఫిట్స్ వచ్చేస్తాయి. దీనివల్ల అతను నీళ్లపై తేలలేకపోతుంటాడు. ఇది గమనించిన మన హీరోయిన్ వెంటనే వాటర్ లోకి దూకి అతన్ని సేవ్ చేసేస్తుంది. ఇప్పుడు మన హీరో నువ్వు నా ప్రాణాలను కాపాడావు, నీకేం కావాలని అడిగినప్పుడు అందుకు మన హీరోయిన్ నేను నీ కంపెనీ తరపున వర్క్ చేయాలనుకుంటున్నా అని చెప్తుంది. ఇది వినగానే ఆమె కూడా ఒక ఫేమస్ సెలబ్రిటీ కాబట్టి కూడా వెంటనే యాక్సెప్ట్ చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మన హీరోయిన్ షూటింగ్ స్పాట్ లో ఉండుంటుంది. అక్కడికి ఒక పిల్లాడు వచ్చి అమ్మ అనుకుంటూ ఆమెను గట్టిగా పట్టుకుంటాడు. ఇది చూసిన మన హీరోయిన్ షాక్ అవుతుంది. అండ్ మనకి ఇప్పుడు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. అదేంటంటే ఆ మియాంగే ఆ పిల్లాడి యొక్క బయలాజికల్ మదర్ కి కొంత డబ్బించి ఇలా చేయమని చెప్తుంది. దీని వల్ల మన హీరోయిన్ యొక్క రెప్యుటేషన్ పడిపోతుందని. ఇంటికి వస్తే మన హీరోయిన్ కి అసలు ఆ పిల్లాడెవరో అర్థం కాదు. అండ్ దీనికి తోడు అక్కడికి ప్రెస్ రిపోర్టర్స్ వచ్చి ఏంటి మేడం ఈ పిల్లాడు మీ కొడుకేనా అని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తుంటారు. అండ్ ఇప్పుడు అక్కడికి జియాంగ్ కూడా వచ్చి తను ప్లాన్ చేసినట్టుగానే జరుగుతుందని నవ్వుకుంటూ ఉంటుంది. బట్ కరెక్ట్ టైం కి అక్కడికి వచ్చి సరే అయితే ఆ పిల్లాడికి నీకు డిఎన్ఏ టెస్ట్ చేద్దాం, నిజమేంటో తెలిసిపోతుంది కదా అని అంటుంటాడు. ఇది విన్న ఆ పిల్లాడి యొక్క బయలాజికల్ మదర్ ఆమె గురించి అందరికీ తెలిసిపోతుందని నువ్వే కదా నాకు డబ్బులు ఇచ్చి ఇదంతా చేయించావు, ఇప్పుడు చూడు ఏమైందో అని మన జియాంగ్ ని పట్టుకుని అందరి ముందు అంటూ ఉంటుంది. అందుకు జియాంగ్ చాలా తెలివిగా ఆలోచించి ఈమె డబ్బుల కోసమే ఇదంతా చేస్తుంది, అందుకోసమే ముందు షన్ని ఇప్పుడు నన్ను ఇలా ఇబ్బంది పెడుతుంది, అసలు ఈమె ఎవరునో కూడా నాకు తెలియదని అందరి ముందు అబద్ధం చెప్పేస్తుంది. అండ్ ఇక్కడ జరిగిన ఈ సీన్ అంతా ఆ ఫియాన్సే ఉన్నాడు కదా లూ, అతను తెలుసుకుని ఆ మియాంగ్ ని నువ్వు ఇప్పటికే చాలా కంపు చేసావు, దీనివల్ల ఇన్వెస్టర్స్ అందరూ వెళ్లిపోయారు, నీ వల్ల నా రెప్యుటేషన్ పడిపోతుందని ఆమెను తిడుతుంటాడు. అందుకు ఆమె చాలా ప్లెజెంట్ గా మాట్లాడుతూ నువ్వేం కంగారు పడుకు, మన కంపెనీ కోసం కొత్త ఇన్వెస్టర్స్ ని నేను వెతుకుతా అని చెప్తుంది. ఇది వినగానే ఆ లూ యొక్క మూడ్ కూడా చేంజ్ అయిపోతుంది. తర్వాత సీన్ లో మన హీరోయిన్ తన వెడ్డింగ్ డ్రెస్ ని ట్రై చేస్తూ ఉంటుంది. ఆమె ఎందుకు ఇలా చేస్తుందంటే పాస్ట్ లో కూడా ఆమె ఇలాగే వెడ్డింగ్ డ్రెస్ ని ట్రైల్ చేస్తున్న ఆ మియాంగ్ ఇంకా లూ ఆమెకి తెలియకుండా సీక్రెట్ గా అక్కడికి వచ్చి అక్కడే ఇంటిమేట్ అవుతూ ఉంటారు. అండ్ మన హీరోయిన్ కి ఈ విషయం ముందే తెలుసు కాబట్టి తన అసిస్టెంట్ కి ఫోన్ ఇచ్చి వాళ్ళ ప్రైవేట్ వీడియోస్ ని తీయమంటుంది. అతను కూడా అలాగే వాళ్ళిద్దరి యొక్క ఫొటోస్ ఇంకా వీడియోస్ ని తీసి మన హీరోయిన్ కి ఇస్తాడు. తర్వాత అతను అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు మన హీరోయిన్ షెన్ ఇంకా ఆ ఉన్నాడు కదా, వాళ్ళిద్దరూ కార్ లో ఉండటాన్ని ఆ ఫియాన్సే చూసి జెలసీగా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ వాళ్ళిద్దరూ కావాలనే అతని ముందు అలా యాక్ట్ చేస్తూ ఉంటారు. సో అతను కోపంగా ఇంటికి వచ్చి జియాంగ్ యొక్క గొంతు పట్టుకుని నువ్వు నన్ను చీట్ చేస్తున్నావు కదా అని తిడుతుంటాడు. అండ్ ఇంకా ఆ మెయిన్ రోల్ ని మియాంగ్ కి ఇచ్చేయని బెదిరించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అతనికి తెలియని విషయం ఏంటంటే మన హీరోయిన్ ఇదంతా కావాలనే ప్లాన్ చేసి అతను అలా బెదిరించేటప్పుడు అతని యాక్షన్స్ ని సీక్రెట్ గా రికార్డ్ చేసి ఉంటుంది. ఆ నెక్స్ట్ డే ఒక చారిటీ ఈవెంట్ ఉండుంటుంది. అందులో ఆ మియాంగ్ స్టేజ్ ఎక్కి అందరితో మాట్లాడుతూ ఉండగా ఆ లూ ఇంకా మన హీరోయిన్ షెన్ అక్కడికి వచ్చుంటారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ స్టేజ్ ఎక్కాక మన హీరోయిన్ తన బెస్ట్ ఫ్రెండ్ ని గ్రీట్ చేసి తన మెడకి ఉన్న ఆ స్కార్ఫ్ ని తీసేస్తుంది. అండ్ నిన్న లూ ఆమె గొంతు పట్టుకున్నాడు కదా, దీనివల్ల ఆమె మెడపై కొన్ని మార్క్స్ ఏర్పడతాయి. దీన్ని చూసిన అక్కడి వాళ్ళంతా అసలు ఈ పని ఎవరు చేశారా అని షాక్ అవుతారు. అదే టైంలో అక్కడున్న స్క్రీన్ పై ఆ లూ మన హీరోయిన్ హెరాస్ చేసిన వీడియో ప్లే అవుతుంది. ఇది చూసిన వాళ్ళంతా ఏంటి ఇతను ఇంత చెడ్డవాడా అని అనుకుంటూ ఉండగానే తన బెస్ట్ ఫ్రెండ్ ఇంకా తన ఫియాన్సీ యొక్క ప్రైవేట్ వీడియోని కూడా లీక్ చేసేస్తుంది. ఇది చూసిన వాళ్ళంతా ఏంటి వీళ్ళిద్దరికి ఎఫ్ఐఆర్ ఉందా అని అనుకుంటూ ఉంటారు. కానీ తన ఫియాన్సీకి ఈ పని చేసింది మన హీరోయిన్ అనే విషయాన్ని అర్థం చేసుకుని ఆమె దగ్గరకు వచ్చి అసలు ఏంటిది ఇదంతా ఎందుకు చేయించావని అడుగుతుంటాడు. బట్ అక్కడికి వచ్చి మన హీరోయిన్ ని అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతాడు. దీని వల్ల ఫియాన్సీ లూ యొక్క కంపెనీ రెప్యుటేషన్ బాగా పడిపోతుంది. అతని షేర్స్ అన్ని డ్రాప్ అయిపోతాయి. అండ్ ఆ ఇన్వెస్టర్
బాస్ కూడా వెళ్లిపోతారు. తన సెక్రటరీ కూడా అతన్ని వదిలేసి వెళ్లిపోతాడు. ఇదంతా చూసిన ఆళ్ళు మన హీరోయిన్ దగ్గరికి వచ్చి, నువ్వు నా పరువు కావాలనే తీసావు కాబట్టి పెనాల్టీగా నువ్వు చేసిన దానికి 10 టైమ్స్ నాకు పే చేయని చెప్తాడు. బట్ అతని పిఏ మాత్రం, మీ కంపెనీ రెప్యుటేషన్ ఆల్రెడీ పోయింది, సో మీరు ఆ షన్ని బెదిరించడం మానేసి తిరిగి ఆమెతో ప్యాచప్ అయితే ఆమె వల్ల మేబీ మీకు మళ్ళీ తిరిగి ఇన్వెస్టర్స్ వస్తారు కదా అని అంటుంది. సో అతను మన హీరోయిన్ ని మళ్ళీ కలిసి ఈసారి పొలైట్ గా మాట్లాడుతుంటాడు. నేను చేసిన వాటన్నిటిని మర్చిపో, మన మధ్య జరిగిన ప్రతి విషయాన్ని నేను తిరిగి సెట్ చేస్తా అని మళ్ళీ ఆమెతో అబద్ధాలు చెప్తుంటాడు. కానీ మన హీరోయిన్ కి అతను చెప్తున్నవన్నీ అబద్ధాలే, అతను ఇంకా చచ్చినా మారడనే విషయాన్ని ముందే తెలుసు. సో ఆమె అతనిపై వాటర్ ని చల్లేసి నేను నిన్ను నమ్మనని చెప్పి గూతో అక్కడి నుంచి వచ్చేస్తుంది. అండ్ అతను దీని వల్ల బాగా కోప్పడి వాళ్ళపై అరుస్తుంటాడు. నెక్స్ట్ టైం మన హీరోయిన్ కి ఒక షూట్ ఉంటుంది. ఆమె అక్కడికి వెళ్లి వాళ్ళందరితోనూ చక్కగా మాట్లాడి కలిసిపోతూ ఉంటుంది. వాళ్ళంతా ఈమె ఎంత పెద్ద హీరోయిన్ అయినా సరే అందరితో బాగా కలుస్తుందని చెప్పి ఆమెను పొగుడుతూ ఉంటారు. ఆమెను అలా అందరూ ప్రైజ్ చేయడాన్ని మియాంగ్ దూరం నుంచి చూస్తూ జలసీగా ఫీల్ అవుతుంది. సో ఆమె ఒకటి ప్లాన్ చేస్తుంది. ప్లాన్ ప్రకారమే ఆమెకి లెగ్ ఇంజరీ అయిందని చెప్పడంతో అక్కడికి డాక్టర్ వచ్చి ఆమెను ట్రీట్ చేస్తూ ఉంటాడు. అండ్ అతను కొంచెం డిస్ట్రాక్ట్ అవ్వగానే ఆ మియాంగ్ ఒక అసిస్టెంట్ అతని కిట్ లో ఉన్న మెడిసిన్ బాటిల్ ని మార్చేస్తుంది. అలా షూటింగ్ జరుగుతూ ఉంటుంది. మన హీరోయిన్ తన షూటింగ్ లో భాగంగా కొంతమంది దగ్గర నుంచి తప్పించుకుంటూ పరిగెడుతూ ఉంటుంది. బట్ మియాంగ్ వాళ్ళకి డబ్బులు ఇచ్చింటుంది. సో వాళ్ళు కావాలనే ఆమెను కిడ్నాప్ చేయడానికి ట్రై చేసి గాయపరుస్తారు. బట్ కరెక్ట్ టైంకి గు అక్కడికి వచ్చి వాళ్ళ నుండి ఆమెను కాపాడుతాడు. ఆమె మెడ చుట్టూ కొన్ని గాయాలు అవ్వటంతో డాక్టర్ ని పిలిచి ట్రీట్ చేయమంటారు. బట్ ఆ డాక్టర్ కి మియాంగ్ ఆ మెడిసిన్ ని మార్చేసిందని తెలియక అదే మెడిసిన్ ని మన హీరోకి ఇచ్చి వెళ్లిపోతాడు. కానీ మన హీరోకి కూడా ఈ విషయం తెలియకపోవటంతో ఆ మెడిసిన్ ని మన హీరోయిన్ మెడకి రాయాలనుకుంటాడు. కానీ ఈ టైంలో అక్కడికి ఆ ఫియాన్సే లూ ఉన్నాడు కదా, అతను వచ్చి దీన్నంతటినీ చూసి నువ్వెలా నా ఫియాన్సేకి రాస్తావని మన హీరోతో గొడవ పడుతూ ఉంటాడు. ఇలా వీళ్ళిద్దరూ గొడవ పడటం వల్ల ఆ చేతిలో ఉన్న బాటిల్ జారి పడిపోయి ఆ గ్లాస్ పగిలి అందులో ఉన్న యాసిడ్ బయటకు వచ్చేస్తుంది. దీన్ని చూసిన వాళ్ళు ఇదే ఆపర్చునిటీ అని, నువ్వే కదా నా ఫియాన్సేకి ఇలా చేయాలని ఇదంతా ప్లాన్ చేసావని మన హీరోని బ్లేమ్ చేస్తూ ఉంటాడు. కానీ మన హీరోయిన్ కి అసలు ఇది ఎవరు చేసిందో ముందే తెలుసు కాబట్టి అతని మాటల్ని నమ్మకుండా గూతో పాటు హాస్పిటల్ కి వెళ్తుంది. కానీ హాస్పిటల్లో కూడా మన హీరోయిన్ కి తను చనిపోయే రోజు ఏం జరిగిందో ఆ విషయాలన్నీ గుర్తొచ్చి నిద్ర పట్టక ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇది గమనించిన మన హీరో, నువ్వేం కంగారు పడకు, ఏం జరిగినా సరే నేను నీతో పాటే ఉంటా అని చెప్పి మన హీరోయిన్ కి ధైర్యం చెప్తుంటాడు. ఆ నెక్స్ట్ డే మన హీరోకి హాస్పిటల్ నుంచి కాల్ వచ్చి ఉంటుంది. అదేంటంటే హీరోయిన్ కనిపించట్లేదని. సో అతను వెంటనే ఆ ఫియాన్సే ఉన్నాడు కదా లూ, అతని దగ్గరికి వెళ్ళి నువ్వేం చేసావు ఆమెని అడుగుతాడు. బట్ లూకి కూడా నిజంగా ఆమె ఎలా మాయమైపోయిందో తెలీదు. అండ్ మనకి ఇప్పుడు తెలిసే విషయం ఏంటంటే హీరోయిన్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ ఉంది కదా మియాంగ్, ఆమె కొంతమందికి డబ్బు ఇచ్చి మన హీరోయిన్ ని కిడ్నాప్ చేయించుంటుంది. అండ్ ఆమెను చిల్డ్రన్స్ పార్క్ లో కట్టేస్తుంది. ఆ మియాంగ్ మన హీరోయిన్ తో మాట్లాడుతూ, ఈ రోజు నిన్ను చంపేస్తా, నిన్ను చంపాక నీ ఫస్ట్ హీరోయిన్ ప్లేస్ ని నేను తీసుకుంటా అని మాట్లాడుతూ ఉంటుంది. బట్ ఆ టైంలో మన హీరోయిన్ ఎలాగో కట్లను విడిపించుకొని ఆ మియాంగ్ ని పట్టుకుని వెనక నుండి ఆమెను గట్టిగా కొట్టి అక్కడ కట్టేస్తుంది. ఇప్పుడు అక్కడికి లూ ఇంకా మన హీరోకు ఇద్దరు వచ్చుంటారు. మన హీరో హీరోయిన్ ని చూడగానే ఆమెను హక్ చేసుకుంటాడు. ఇది చూసిన లూ ఆమె నా ఫియాన్సే అని చెప్పినప్పుడు మన హీరో మాత్రం ఆమెకు ఎంత దూరంగా ఉంటే అది నీకు అంత మంచిదని వార్నింగ్ ఇస్తాడు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఆ లూ యొక్క కంపెనీ రెప్యుటేషన్ పడిపోతూ ఉంటుంది. బట్ అతను మాత్రం తను పెట్టుకున్న ఆ ఎఫ్ఐఆర్ వల్ల ఇదంతా జరుగుతుందని కాకుండా తన ఫియాన్సే షన్ ఉంది కదా, ఆమెనే ఇదంతా చేస్తుందని తప్పుగా అర్థం చేసుకుని ఆమెను కిడ్నాప్ చేస్తాడు. ఇప్పుడు మన హీరోయిన్ కి 2 ఆప్షన్స్ ఇస్తాడు. అవేంటంటే, ఒకటి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి, లేదంటే చనిపోవాలి అని అడుగుతాడు. కానీ మన హీరోయిన్ చావనన్నా చేస్తాను గానీ నీలాంటి ఒక చీటర్ని పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పేస్తుంది. దీని వలన ఫ్రస్ట్రేట్ అయిన ఆలు ఆ గ్లాస్ విండోని పగలగొట్టి ఆమెని ఆ బిల్డింగ్ పై నుంచి తోసేద్దాం అనుకుంటాడు. బట్ కరెక్ట్ టైం కి మన హీరో అక్కడికి వచ్చి లూని కొట్టి మన హీరోయిన్ ని సేవ్ చేసేస్తాడు. ఇలా కొన్ని వారాలు గడిచిపోతాయి. మన హీరోయిన్ ఇప్పటికీ కూడా వాళ్ళ కంట్రీలో తనే బెస్ట్ యాక్ట్రెస్. అండ్ తర్వాత మన హీరో హీరోయిన్ కి ప్రపోజ్ చేస్తాడు. దాన్ని మన హీరోయిన్ కూడా ఓకే చేసి వాళ్ళు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని చూపించటంతో ఈ డ్రామా అనేది ఎండ్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ప్లీజ్ మీరు ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.